ఆలోచించండి. ఈ లోకములో పాపుల కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఆలోచించండి. యేసుక్రీస్తు మాత్రమేనండి, ఇంకెవరు లేరు. యేసుక్రీస్తు చాలా ప్రేమ కలిగిన దేవుడు. ఎంత ఘోర పాపినైనా క్షమించి మన్నించి తన హక్కును చేర్చుకునే మంచి దేవుడు యేసు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి వ్రాయబడిన విషయాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఆకాశమును భూమిని కలిగించిన వాడు, పంచభూతాలను సమస్తాన్ని సృష్టించిన వాడు, ఆయన స్వరూపంలో ఆయన పోలికలో మనల్ని భూమి మీద కలిగించాడు దేవుడు. అందుకు ఆలోచించండి. శరీరానికి మాత్రమే చావు ఉంది, ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ ఉంటే దేవుడు ఉండే దేవలోకంలో ఉండాలి, లేకపోతే దెయ్యాల కోసం ఏర్పాటు చేసిన నిత్య నరకంలోనికి వెళ్ళిపోవాలి. ఆ నరకంలో ఏముంటో తెలిసిగో ఈ వేడి ఉందో చూడండి, సూర్యుని నుండి వస్తున్నటువంటి వేడిది. దీనికంటే కోట్ల రెట్లు ఎక్కువ ఉంటుంది అక్కడ వేడి. ఎలా ఉంటాం మనం? అగ్ని ఆరదు, పురుగు చావదని దేవుడు చెప్పాడు. ఈ భూమి మీద మనం 60-70 సంవత్సరాలు ఈ జీవితంలో చేసిన పాపాలకి మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం. అబద్ధాలు, మోసము, అన్యాయము, వ్యభిచారము, దొంగతనము, త్రాగుడు, సిగరెట్లు, కైనీలు, గుటకాలు. అంటే దేవుడిచ్చినటువంటి దేహాన్ని పాడు చేసుకోవడం కూడా పాపమే. ఏమండి, దేవుడిచ్చిన సమయాన్ని కూడా చాలా మంది ఏం చేస్తారు? టీవీల దగ్గర, సినిమాల దగ్గర, సీరియల్ దగ్గర దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. అది కూడా భయంకరమైన పాపమే. మరి ఈ పాపం చేసిన వారు ఎక్కడికి వెళ్తారంటే నరకం. అందుకు ఆ నరకం నుండి తప్పించడానికే మహానుభావుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారండి. యేసు ప్రభు అంటే మతం కాదు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం